కన్నప్ప దగ్గరికి శివుడు వచ్చే సన్నివేశం కోసం బాలయ్య అయితే బాగుంటుందని అడిగారేమోనని సమాచారం. అదే కన్నప్ప ఒకవేళ శివరాజ్ కుమార్ ఎందుకు ఉంటున్నాడంటే శివరాజ్ కుమార్ని కన్నడంలోకి పెట్టుకుని ఉండొచ్చు, అలా కూడా అవకాశం ఉంటుంది కదా. లేదా వాళ్ళకి ప్రభాస్కి కానీ శివరాజ్ కుమార్కి కానీ లేకపోతే మోహన్ లాల్, మమ్ముట్టి, మరి మోహన్ బాబు గారికి ఏ పాత్ర ఉందో తెలియదు. అంటే అతిరథ మహారథులందరూ కూడా ఈ సినిమాలో కనిపించాలనే తాపత్రయంతో వాళ్ళు పెద్ద ప్రాజెక్ట్గా చేస్తున్నారు దీన్ని. ముఖేష్ కుమార్ సింగ్ అనే ఆయన డైరెక్టర్గా పెంచుకున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక బాలీవుడ్ మూవీగాను ఒక పాన్ ఇండియా మూవీ కానీ ప్రొజెక్ట్ చేద్దాం అనేది వాళ్ళ తపన. అందులో భాగంగానే వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే బాలయ్యని అడిగారని, బాలయ్య డేట్స్ కేటాయిస్తారా అంటే ఆయన దగ్గర అప్పుడు ఈ సినిమాని పూర్తి చేయాలి. NBK 109 షూటింగ్లో ఉంది, బాబీ డైరెక్షన్లో. ఆ సినిమా కేటాయించాలి. తర్వాత ఆయన ఎలక్షన్లో ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. ఇన్ని ఉండగా మళ్ళీ బాలయ్య బాబు చేస్తారంటే నేను అనుకోవడం అనుమానమే. ఏదో మోహన్ బాబు కోసం చేద్దామనే కోరిక ఉండొచ్చేమో కానీ వాళ్ళు అడిగితే చేద్దామని మొహమాటం కోసం చేయాల్సింది తప్పితే జనరల్గా అయితే బాలయ్య బాబు యాక్సెప్ట్ చేయరు. మరి ఈ సినిమా విషయంలో మరి బాలయ్య బాబు ఏమంటారో చూడాలి. మొత్తానికి ఒకవేళ మంచి హిట్ కోసం తప్పిస్తున్నారు కాబట్టి మంచు ఫ్యామిలీ ఒకవేళ అనుకున్నట్టుగా ఇంతమంది స్టార్స్ ఉంటే సో హిట్ కొట్టినట్టే అనుకోవచ్చా? హిట్ అనేది ఎవరి చేతుల్లో ఉండదండి. అట్లా కూడా ఆదిపురుష విషయంలోనే పెద్ద ప్రచారం జరిగింది. హిట్ వచ్చిందంటే రాలేదండి కదా. ఏది హిట్ అవుతుందో ఏది ఫెయిల్ అవుతుందో ఎవరు చెప్పలేరు. వాళ్ళు హిట్ అవ్వాలని తీస్తారు. ఇప్పుడు కన్నప్ప స్టోరీ ఎవరికైనా సబ్జెక్టు, అది గతంలో పెద్ద హిట్ అయింది. అక్కడ కన్నుని తీసి నివేదించడం, కళ్ళనే పెట్టడం, నైవేద్యంగా పెట్టడం అనేది ఆ కన్నప్ప లైను. అప్పుడు కృష్ణరాజు గారు, వాణిశ్రీ, రాఘవేంద్ర గారు ఉంటారు డైరెక్టర్. అది ఆ సినిమా అప్పుడు పెద్ద హిట్. అది అటు పాటల పరంగా హిట్, అటు నటుడిగాను కృష్ణరాజు గారికి మంచి పేరు తెచ్చిన సినిమాగా చెప్పొచ్చు. అదే కన్నప్ప స్టోరీలో మళ్ళీ ఏమైనా కొత్త మార్పులు ఏమైనా చేశారా, లేకపోతే అదే కథ తీసుకున్నారా, అదే కథకి ఇంకా కొత్త హంగులు ఏమైనా అద్దారా అనేది తెలియదు. మరి ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారంటే ఆ ప్రముఖ పాత్రలో ఎవరెవరు ఏ పాత్ర పోషించారు. కన్నప్పలో ఉండే ఇంపార్టెంట్ పాత్ర సాధారణంగా శివుడి పాత్ర ఉంటుంది. శివుడికిను శివభక్తుడికి జరిగే కథ కాబట్టి శివుడి పాత్ర ఇందులో కీలకం. కాబట్టి అక్కడ మరి మిగతా పాత్రలు ఏంటి అనేది కూడా తెలియదు మనకి. ఓవరాల్గా అయితే ఈ సినిమా అది నేను అనుకోవడం త్వరలోనే రిలీజ్కి 2-3 నెలల తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు, లేదా దసరాకి రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తానికి కన్నప్పలో బాలయ్య నటిస్తున్న వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి, ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ విష్ణు అడిగేడు బాలయ్యని అనే మాట వస్తుంది, అది నిజమే అయి ఉంటుంది. అవకాశం ఉంది, నిజం కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతవరకు నిజమే. బాలయ్య చేస్తారా లేదా అనే విషయంలో మాత్రం బాలయ్య బాబు చేస్తారని వార్తలు వస్తే అది అబద్ధం అని నేను చెప్తా. నా పరంగా నేను చెప్పాలంటే, ఎందుకంటే బాలయ్య బాబుకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చేయడం కష్టం కాబట్టి, సాధ్యం కాదు కాబట్టి నేనైతే చేయరు అనుకుంటున్నాను. నేనైతే ఒకవేళ చేస్తారేమో మనం అఫీషియల్గా వార్త వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చూద్దాం సార్. మొత్తానికి బాలయ్య ఉంటాడా లేదా అనే దానికి సస్పెన్స్కి ఎప్పుడు తెరపడుతుందో మరి మూవీ మేకర్సే దానికి వెల్లడించాలి, చూద్దాం. సో ఇదండి మొత్తానికి బాలయ్య ఎక్కడ ఉంటే అక్కడ మాత్రం హిట్ పడుతుందనే ఉద్దేశంతోనే మంచు ఫ్యామిలీ బాలయ్యని అడిగినట్టు తెలుస్తుంది. చూద్దాం దీనికి మూవీ స్టాఫ్ ఏం చెప్తుందో. థ్యాంక్ యూ.